త్రిభుజ వైశాల్యం మీద ఒక కంపల్సరీగా ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్కి కంపల్సరీగా ఒక బిట్ వస్తుంది. ఓకే, ఆ బిట్ మీద మనం షార్ట్ కట్ ట్రిక్లో చేద్దాము. ఇది చూడడానికి ఫార్ములా యూస్ చేస్తే చాలా లెంతీగా ఉంటుంది ప్రాబ్లము, సగం టైం అనేది వేస్ట్ అవుతుంది మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు. సో సింపుల్ ట్రిక్తో ఎలా గుర్తుంచుకోవాలి ప్రాసెస్ అనేది మీకు ఈజీ వేలో చెప్తాను. ఓకే, చూడండి, 2 త్రిభుజ బిందువులు ఇచ్చాడు, శీర్షాలనే 3 బిందువులు ఇచ్చాడు. ఆ బిందువులు ఇక్కడ రాసుకుంటాం అనమాట. 4, -5, C వచ్చేసి 4, 5. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మూడిట్లో ఏదైనా ఒక్కదాన్ని వచ్చేసి మనం 0 చేసుకుంటాం అనమాట. 0 అంటే దీన్ని 0 చేసుకుందామా, +5 -5 అంటే 0, 7 అంటే -7 చేస్తే ఈ బిందువు వచ్చేసి మనకి 0, 0 వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీన్ని వచ్చేసి రెండింటిని తీసేస్తాం అనమాట, 5, -7. దీంట్లో కూడా 5, -7ని దీంట్లోని దీన్ని తీసేస్తాం అనమాట. నెక్స్ట్ 5 - 5 అంటే 0, 7 - 7 అంటే 0, అంటే మనకి 0 అయిపోయింది అనమాట ఈ బిందు. నెక్స్ట్ వచ్చేసి 5లోంచి -4 తీసేస్తే 1, నెక్స్ట్ -7 -5, 7, 8, 9, 10, 11, 12, -12. నెక్స్ట్ 5లోంచి 5 + 4 అంటే మైనస్ లేదు కాబట్టి 5 + 4 అంటే 9, -7లోంచి 5 చేస్తే -2. ఓకే, ఏం చేస్తామంటే నెక్స్ట్ వచ్చేసి దీన్ని మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేస్తాం. చూడండి, 1 2 -2 మైనస్, నెక్స్ట్ 12 9 12 9 2 9 18, 9 1 9, ఇది 10 అంటే మైనస్ ఉంది కాబట్టి -108/2. దీన్ని ఒక మాడ్యులస్లో ఉంచుకుంటే మైనస్ అనేది మనకి ఒక పాజిటివ్లో తీసుకుంటాం అనమాట, మాడ్యులస్ని యూస్ చేయడం వల్ల. ఓకే, నెక్స్ట్ -2 +108/2. ఇప్పుడు 108లోంచి -2 తీసేస్తే 106/2. 2 5 10, 2 3 6. ఓకే, మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 53². ఓకేనా, ఇది వచ్చేసి మనకి యూనిట్స్లో ఇస్తాడు. ఓకే, దాని యొక్క వైశాల్యము 53² చదరపు మీటర్ అలా ఇస్తారనమాట. ఓకే, ఇది మనకి సింపుల్ ట్రిక్లో బిందువులని యూస్ చేసి మనం త్రిభుజ వైశాల్యం కనుక్కుంటాం అనమాట. వైశాల్యం ఫార్ములా ఉంది కానీ ఫార్ములా యూస్ చేయకుండా మనం ఈ షార్ట్ ట్రిక్లో యూస్ చేస్తాం అనమాట. అంటే ఒకదాన్ని 0, ఈ మూడిటి బిందువుల్లో ఏదైనా ఒక్కదాన్ని 0 చేసుకుంటాం. దీన్ని చేసుకోవచ్చు, దేన్నైనా చేసుకోవచ్చు అనమాట.